ఆ వ్యక్తి ఎప్పుడూ నిజమైన బుల్లెట్లను ఉపయోగించడు. లక్ష్యం దగ్గరలో ఉన్నప్పటికీ అతను కారుపై దృష్టి పెట్టి గాజు ముక్కలతో టైర్లను కాల్చాడు. తన ఎయిర్సాఫ్ట్ గన్ను లోడ్ చేసి సన్నివేశాన్ని శుభ్రం చేసిన తర్వాత అతను జాడలేకుండా అదృశ్యమయ్యాడు. FBI వచ్చినప్పుడు అది సాధారణ కారు ప్రమాదంలా కనిపించింది. ఆ వ్యక్తి తన మిషన్ను సజావుగా పూర్తి చేశాడు. కానీ ఈసారి ఏదో తప్పుగా అనిపించింది. అతని బాస్ అతన్ని వ్యక్తిగతంగా పేమెంట్ సేకరించమని చెప్పాడు. అతను సమయానికి చేరుకున్నాడు. కానీ కారు నుండి బయటకు వచ్చిన వెంటనే ఎవరో అతనిపై దాడి చేశారు. అతను వెంటనే కవర్ తీసుకుని తప్పించుకున్నాడు. దాడి చేసినవాడు తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ డెడ్ ఎండ్లో చిక్కుకున్నాడు. తిరిగి వచ్చినప్పుడు ఆ వ్యక్తి అతన్ని కింద పడేశాడు. దాడి చేసినవాడు ఏమీ చెప్పనని అన్నాడు. మిత్రమా, నాకు ఏమీ తెలియనవసరం లేదు, ఇది ఒక సెటప్ కావచ్చని గ్రహించాడు. ఆ వ్యక్తి కోపంతో తన బాస్కు కాల్ చేశాడు. అతను సన్నివేశాన్ని మరో ప్రమాదంలా కనిపించేలా చేసి నిశ్శబ్దంగా అదృశ్యమయ్యాడు. ఆ రాత్రి అతనికి భయంకరమైన వార్త వచ్చింది. అతని మాజీ ప్రియురాలు ఒక ప్రమాదంలో మరణించింది. ఆమె అంత్యక్రియల రోజు అతను ఆమె సమాధిని సందర్శించాడు. అక్కడ ఆమె ప్రస్తుత ప్రియురాలు అతన్ని చూసి ఒక షాకింగ్ రహస్యాన్ని పంచుకుంది. మరణించే ముందు అతని మాజీ ప్రియురాలు అతని బిడ్డతో గర్భవతిగా ఉంది. వార్తా నివేదిక ప్రకారం ఆమెను ఇద్దరు దొంగలు చంపి కొంత డబ్బు దొంగిలించిన తర్వాత మరణించారు. కానీ ఆ వ్యక్తికి ఏదో తప్పుగా అనిపించింది. తన తెలివి ఉపయోగించి అతను ఆమె ఇంట్లోకి చొరబడి దర్యాప్తు చేశాడు. అతను ఏదో తప్పుగా ఉందని గ్రహించాడు. నేర సన్నివేశాన్ని పునర్మించడం ద్వారా దొంగలు ఆమెను చంపారని, కానీ చిన్న మొత్తంలో డబ్బు మాత్రమే తీసుకున్నారని అతను గ్రహించాడు. అది అర్థం లేనిది. ఆ తర్వాత అతను శవపరీక్ష నివేదికను చూసి ఆమె శరీరంలో సోడియం బార్బటరేట్ జాడలను కనుగొన్నాడు. ఇది ప్రొఫెషనల్ హంతకులు తరచూ ఉపయోగించే ఒక ఔషధం. ఇది బాధితుల నుండి సమాచారం సేకరించడానికి, నేర సన్నివేశాన్ని స్టేజ్ చేయడానికి ముందు ఉపయోగించబడుతుంది. అతను ఇప్పుడు ఆ ఇద్దరు దొంగలు కేవలం పావులుగా ఉపయోగించబడ్డారని నమ్మాడు. అతని మాజీ ప్రియురాలు బహుశా ఒక ప్రొఫెషనల్ హంతకుడి చేతిలో చంపబడింది మరియు ఉపయోగించిన పద్ధతి అది అతని మాజీ సహోద్యోగుల ఇద్దరు ఉపయోగించే విధానంతో సరిగ్గా సరిపోలింది.